క్రిస్మస్ సందడి ముగిసింది. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు అందరూ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మిగతా వాళ్ళ సంగతి పక్కన పెడితే మెగా ఫ్యామిలీ క్రిస్మస్ సెలబ్రేషన్ పిక్ మాత్రం పిచ్చ వైరల్ గా మారింది. ఏ పండగ వచ్చినా సరే స్టార్ హీరో నుండి టైర్ 2 హీరో వరకు మొత్తం అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ టాప్ హీరోలుగా పరిశ్రమను ఏలుతున్నారు. సాయి ధర్మ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ టైర్ 2 హీరోల జాబితాలో చోటు సంపాదించుకున్నారు. ఇక పండుగలు, పబ్బాలు, ప్రత్యేక దినాల్లో అందరూ ఒక చోట చేరడం మెగా ఫ్యామిలీ ఆచారం. తాజాగా మెగా ఫ్యామిలీ యూత్ మొత్తం కలిసి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నారు. గ్రూప్ ఫోటోలో చరణ్, బన్నీ సన్నిహితంగా పక్కపక్కనే కనిపించడంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. రామ్ చరణ్, అల్లు అర్జున్ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి కోల్డ్ వార్ నడుస్తుందని, ఒకరంటే ఒకరికి పడడం లేదంటూ చాలా కథనాలు వచ్చాయి. మరీ ముఖ్యంగా RRR సినిమా ఆస్కార్ రావడం, పుష్ప సినిమాకు జాతీయ అవార్డు వచ్చిన నేపథ్యంలో ఇద్దరి మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయంటూ చాలా స్టోరీలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. చరణ్ పుట్టినరోజున అల్లు అర్జున్ బర్త్డే విషెస్ చెప్పకపోవడం, అలానే RRR సినిమాకు ఆస్కార్ వచ్చినప్పుడు బన్నీ రామ్ చరణ్ ను ప్రత్యేకంగా అభినందించలేదని మెగా ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ఆ తర్వాత కొన్నాళ్లకు అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు వచ్చినప్పుడు చరణ్ బన్నీకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పలేదని గుంపులో కలిపేశాడంటూ అల్లు ఆర్మీ విరుచుకుపడింది. అలా బన్నీ చరణ్ మధ్య గ్యాప్ ఉందంటూ చాలా కథనాలు వచ్చాయి. వాటికి బలం చేకూరుస్తూ వీళ్ళిద్దరూ ఎక్కడా కలిసి కనిపించలేదు. వరుణ్ తేజ్ పెళ్లికి కూడా ఇద్దరు హాజరయ్యారు, కానీ పక్కపక్కన ఉన్న ఫోటోలు బయటకు రాలేదు. ఇలా తదితర అంశాల వల్ల వీళ్ళిద్దరి మధ్య సఖ్యత లేదని అనుకున్నారు. కానీ తాజాగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ వీళ్ళు కలిసి కనిపించారు. మెగా ఫ్యామిలీ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్న సందర్భంగా దిగిన గ్రూప్ ఫోటోలో చరణ్, బన్నీ పక్కపక్కనే నిల్చొని ఫోటోకి ఫోజులు ఇవ్వడం అందరినీ అట్రాక్ట్ చేసింది. ఈ ఫోటో చూస్తే ఇద్దరి మధ్య ఎలాంటి గ్యాప్ లేదనే భావన కలుగుతుంది. బన్నీ చరణ్తో పాటు వరుణ్ తేజ్, నిహారిక, ఉపాసన, అల్లు స్నేహ, లావణ్య త్రిపాఠి, సాయి ధర్మ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్ కూడా ఈ పిక్లో ఉన్నారు.